గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. స్వాతంత్ర దినోత్సవం రోజున సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల గురించి సూపర్ 6లో ఇచ్చినటువంటి స్త్రీ శక్తి పథకానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రోజుతో సూపర్ 6లో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 90% పూర్తి చేసామని చెప్పి గౌరవంగా నేను చెప్పదలిచాను. ఈ పథకం బ్రహ్మాండమైనటువంటి పథకం. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుకే సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తేవాలి, వారికి మగవాళ్ళతో సమానంగా చూడాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే నిర్ణయం చేశారు. దాన్ని కంటిన్యూషన్గా ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కూడా కొంతమంది ప్రబుద్ధులు అసలు సిగ్గుందా లేదో నాకే అర్థం కావడం లేదు, ఇష్టొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, సూపర్ 6లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు ఎలాగంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వారికి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను, పింఛన్ పెంచే కార్యక్రమం సూపర్ 6లో భాగం, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ సూపర్ 6లో భాగం, మీరు ఎత్తేసినటువంటి అన్నా క్యాంటీన్ మళ్ళీ పునఃప్రారంభించడం సూపర్ 6లో భాగం, ఏదైతే పిల్లలు చదువుకుంటే తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన భాగం సూపర్ 6లో అమలు చేశాం. ఈ నెలలోనే 2వ తారీఖున అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇచ్చినటువంటి పెట్టుబడి సాయం అందించాం. స్త్రీశక్తి పథకం కింద మహిళలకి ఈ రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా భౌతిక సౌకర్యం ఇస్తామని చెప్పాం. ఈరోజు 5 గంటలతో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసాం. దీనికి కూడా ఇంకా వంక డింకర్లుగా మాట్లాడుతున్నారు. 5 రకాల బస్సుల్లోనే పెట్టారు. దీనివల్ల మహిళలకి ఏంటి ఉపయోగం వాళ్ళు ఒకసారి తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సులు 11,400 ఉంటే అందులో 8,400 బస్సుల్లో ఈ ప్రయాణం చేసే అవకాశం ఇచ్చాము. అంటే 80% మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఇస్తే దీనికి కూడా అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా ఇది చెయ్యలేరు, మేము ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దివాలా తీసాం, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయలేరని వాళ్ళు చాలా సంబరపడిపోయారు. అయినా సమస్యలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా ఇచ్చిన మాట తప్పకూడదని సంవత్సర కాలంగా ఒక్కొక్కటి అమలు చేస్తూ ఒక 12 మాసాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల హృదయాల్లో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈరోజు మహిళల యొక్క ఆనందం చూస్తే నా ఆనందానికి అవదలేదు. మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. ఈరోజు బస్సు అంటే ఏదో ఉచిత బస్సు అనుకుంటున్నారు, కానీ దీనివల్ల మహిళల యొక్క స్వావలంబన పెరుగుతుంది, మహిళల యొక్క గౌరవం పెరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు, ఇటు వ్యాపారం చేసుకోవచ్చు, ఉపాధి కూలీలు రావచ్చు, దేవాలయాలు సందర్శించవచ్చు, హాస్పిటల్ పని ఉంటే వెళ్ళొచ్చు, అన్ని విధాలుగా. ఈరోజు నేను కొంతమంది మహిళలతో మాట్లాడితే నేను నెలలో ఇన్ని రోజులు ప్రయాణం చేస్తాను, నాకు 1,500 మినిమం 3,000 రూపాయల వరకు నాకు నెలకు ఆదాయం వస్తుందని మహిళలు చెప్తుంటే మా ఆనందానికి అవదలేవు. ఇది బ్రహ్మాండమైన ప్రోగ్రాం. మరొకసారి రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మహిళలందరి తరపున హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తూ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం, అందులో మేము కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.